నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ. పిల్లలకి పెట్టుకునే కిచిడీని చూపిస్తాను. లంచ్ టైమ్‌లో చిన్నారులకి రెసిపీని పెట్టండి. తక్కువ సమయంలో చేసి, ఎక్కువ పోషకాల్ని పిల్లలకి అందించే రెసిపీ ఇది. పిల్లలకి దొందుళ్ళు కాకుండా గట్టోళ్ళొచ్చేలాగా చేస్తుంది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న చిన్నారులకి తప్పనిసరిగా ఈ రెసిపీని పెట్టండి. ఫైబర్ రిచ్ బేబీ ఫుడ్ ఇది. 9 నెలల చిన్నారుల దగ్గర నుండి ఏ ఏజ్ పిల్లలకి అయినా ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లల్ని హెల్తీ వేలో బరువును పెంచే రెసిపీస్ వీడియోస్ నా నుండి మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్‌ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగలరు అని మనవి. ఇడ్లీ పాత్రలో 400 ఎంఎల్ వరకు నీళ్లను పోసుకుని ఇడ్లీ రేకుల్ని తడిపి పీల్ చేసి కట్ చేసుకున్న చిన్న బౌల్ క్యారెట్‌ని వేసుకోవాలి. 6 నెలల చిన్నారుల దగ్గర నుండి మనం క్యారెట్‌ని పెట్టుకోవచ్చు. కానీ 6 నెలల నుండి 8 నెలల లోపు చిన్నారులకైతే ప్యూరీలాగా చేసి పెట్టుకోవాలి. చిన్న బౌల్ స్వీట్ కార్న్‌ని కూడా వేసి 6 నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలి. చల్లారినాక జార్‌లో వేసుకొని ప్యూరీలాగా గ్రైండ్ అవ్వటానికి కొద్దిగా నీళ్లను పోసుకొని ఫైన్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ప్రెషర్ కుక్కర్‌లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి గట్టిగా వేసి జీరాని చిటపటలాడనిచ్చి 2 చితక్కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసుకోవాలి. క్యారెట్ అయితే స్టీమ్ చేసుకోకుండా డైరెక్ట్‌గా అయినా వేసేయొచ్చు. కానీ స్వీట్ కార్న్ డైరెక్ట్‌గా వేస్తే పిల్లల గొంతున పడుతుంది. స్మాషర్‌తో స్మాష్ చేసుకుందాం అనుకున్నా సరిగ్గా స్మాష్ అవ్వదు. స్వీట్ కార్న్ స్టీమ్ చేయకుండా పచ్చిది గ్రైండ్ చేసుకొని వేసుకున్న పచ్చి వాసనలా వస్తుంది. అందుకే నేను మీకు స్టీమ్ చేసిన రెసిపీనే పోస్ట్ చేస్తున్నాను. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఈ స్టేజ్‌లోనే మీరు శుభ్రంగా కడిగిన 3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని కూడా వేసి 400 ఎంఎల్ వరకు నీళ్లను పోసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చినాక ప్రెషర్ మొత్తం పోనిచ్చి సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే చిటికెడు ఉప్పు, పెప్పర్ పౌడర్, పసుపును కూడా వేసి మరొక్క నిమిషం పాటు కుక్ చేసుకొని చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.